దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు దేవుని వాగ్దానం అనే శుభ కార్యక్రమమునకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. నేటి లేఖన భాగము కీర్తన గ్రంథం 146వ అధ్యాయము 6వ వచనము. ఆయన ఆకాశమును, భూమిని, సముద్రమును, దానిలోని సర్వమును సృజించిన వాడు. ఆయన ఎన్నడూను మాట తప్పనివాడు. దేవునికి మహిమ కలుగునుగాక. వేదైజనమ ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ మనం ఒకసారి ధైర్యపరుస్తూ బలపరుస్తూ ఈ మాటలు బోధిస్తూ ముందుకు నడిపిస్తూ ఉన్నారు. దేవుడు ఆకాశమును, భూమిని, ఈ యొక్క ఆకాశంలోనే కానీ భూమి మీదనే కానీ ఏవైతే మన కంటికి కనబడుతూ ఉన్నాయో, కంటికి కనబడకుండా ఇంకేత కార్యాలు జరుగుతూ ఉన్నాయో అవన్నీ కూడా కలగజేసిన వాడు దేవుడే అని స్పష్టంగా తెలియజేస్తూ ఉండే. ఇంకంతేకాక మరొక వచనం కూడా ఉంది, ఆయన మాట తప్పనివాడు అని. ఆయన ఆది అందు ఆకాశములను, నక్షత్రములను, భూమిని అన్నీ కలుగజేసిన వాడు, వాటి సృష్టిలో నడిపిస్తున్నటువంటి వాడు, నరును సృజించినటువంటి వాడు, నరునికి ఆత్మ ఇవ్వగలడు, జీవాత్మై ఒకటిగా, ఇద్దరుగా, అనేకమైన జనులుగా తయారు కావడము, క్రమక్రమేణా అభివృద్ధి చెందడము జరిగింది. సో ఇవన్నీ కూడా కలగజేసిన వారు ఎవరంటే దేవుడు. ఆయన ద్వారా ఏదైతే మాట పలుకబడిన ప్రతి వాక్కు కూడా నిశ్చయంగా నెరవేర్చబడింది అని గడిచినటువంటి కాలంలో కూడా మన అనేకమైన సందర్భములలో యొక్క వాక్యమును ధ్యానం చేస్తున్నాం. దేవుడు మరోసారి ఒక మాటను మనకు తెలియజేస్తున్నాడు. మనకి ఎంత విశ్వాసం ఉన్నప్పటికీ కూడా కొన్ని సందర్భాలలో విపరీతంగా మాటలు మనకు వస్తూ ఉన్నప్పుడు ఇది జరుగుతాయా అన్న ఆలోచన సమ్టైమ్స్ మనకు కలుగుతుంది. కొన్ని సందర్భాల్లో ఆలోచన వస్తుంది, ఇదంతా ఒకటి ట్రాష్, నమ్మలేము, ఎన్ని మాటలు మనం వినడం లేదు అని మనం అనుకుంటాము. కానీ నిశ్చయముగా ప్రతి వాక్కు నెరవేర్చబడుతుంది. ఎందుకనగా ఆ మాటలు మానవుని మాటలు కాదులే, కానీ దైవ మాటలు. దేవుని దాసుల్లో చూసిన ప్రతి మాట అది దాసుని మాటలు కాదులే, కానీ దాసునిలో ఉన్నటువంటి దేవుని యొక్క మాటలు. ఆ మాటలు నిరర్ధకము కావు, నిశ్చయముగా నెరవేర్చబడతాయి. తన దాసులు పూర్వమందు నిలబెట్టుకొని వారి ద్వారా పలుకబడిన ప్రతి మాట ఏ రీతిగా నెరవేర్చబడిందో, ఇప్పుడున్నటువంటి ప్రస్తుత కాలంలో అనేకమైన ప్రవక్తలను దీనికి దాసులు నిలబెట్టుకొని, సంఘ కాపలు నిలబెట్టుకొని వారి ద్వారా దేవుడు తెలియజేస్తూ నడిపిస్తూ జరిగిస్తూ ఉన్నాడో, మన జీవితాల్లో కూడా దేవుడు మనకి ఏదైతే వాగ్దానం చేసి ఉన్నాడో, ఏదైతే మాటలు పలుకుతూ ఉన్నారో, ఏదైతే ప్రతిరోజు మనం మాటలు వింటూ ఉన్నామో నిశ్చయంగా ఆ మాటలన్నీ కూడా నెరవేర్చబడతాయి. ఆ మాటలు ఏది కూడా తప్పిపోదు అని మరోసారి దేవుడు స్పష్టం చేస్తూ ఉన్నాడు. వ్యక్తిగత జీవితంలో మనం చేసినటువంటి నిర్ణయముల ప్రకారంగా దేవుడికి చేస్తున్నటువంటి ప్రతి సత్కార్యం విషయంలో, ఆయన మాట విని జీవించేటువంటి ప్రతి విషయంలో మనకి ఏదైతే మేలు కలుగుతాయని, ఏదైతే ఆశీర్వాదం మనకు దక్కుతుందని దేవుని దాసుల ద్వారా మనకి ఏదైతే ప్రార్థన ద్వారా చేస్తున్నప్పుడు తెలియజేయబడుతూ ఉన్నారో ప్రతి కార్యం కూడా నెరవేర్చబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తన ప్రజల కొరకు దేవుడు తన దాసులను నిలబెట్టుకున్నాడు. ఆ ప్రజలు దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు ప్రజలకును దేవుడికి మధ్యలో ఒక మధ్యవర్తిగా ఉండాలి అని తన దాసులను తాను ఏర్పరచుకొని తన ప్రజల యొద్దకు వెళ్ళాడు. ప్రజల మాటలు దేవునికి తెలియజేయడానికి, దేవుని యొక్క మాటలు ఆ ప్రజలకు తెలియజేసి సంబంధమును దృఢంగా ఏర్పరచడానికి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు ఒక దేవుని దాసుని ద్వారా మనకి ఏదైతే తెలియజేయబడుతుందో అది నీ ప్రార్థనకి జవాబు, భవిష్యత్తునికి తెలియజేయబడుతూ ఉన్నది. కాబట్టి ఆ ప్రతి వాక్కు కూడా మనం నిశ్చయంగా విని దాని ప్రకారంగా మనం పట్టుకొని ఫలభరితమైనటువంటి మంచి ఆశీర్వాదములు మనము మన కుటుంబము పొందుదుముగాక. ఆమెన్. నిశ్చయంగా మరోసారి చెప్తా ఉన్నాను, ప్రతి వాక్కు నెరవేర్చబడుతుంది. ఎందుకనగా అది మానవుని వాక్కు కాదు, మానవుని స్వరము కాదులే, కానీ దైవ స్వరము. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ మాటల కొరకు ప్రార్థన చేద్దాం. ఇప్పటికే అనేకులు ఈ మాటల ద్వారా దీవించబడ్డారు, ఆశీర్వదించబడ్డారు.
రాబోతున్న కాలంలో కూడా ఇంకను నిశ్చయముగా ఫలభరితమైనటువంటి మంచి మంచి ఆశీర్వాదములు మన తరములు చూడబోతా ఉన్నారు, మన కుటుంబీకులు చూడబోతా ఉన్నారు, మనము చూడబోతా ఉన్నాము. కంట తడి పెట్టి ప్రభుని ఆరాధించేటువంటి దినములు రాబోతా ఉన్నాయి. కష్టం వస్తుంది కావచ్చు, ఇరుకు వస్తుంది, ఇబ్బంది వస్తుంది కావచ్చులే, కానీ వాటిని తలదన్నేటువంటి గొప్ప ఆశీర్వాదం మనకు వస్తుంది. వాటిని మహిమర్పించేటువంటి గొప్ప మహిమ ప్రభు నీకు, నాకు, మన కుటుంబములకు ఇవ్వబోతా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. భీకరమైన ఘనకార్యములు దేవుడు జరిగించబోతాడు, మహత్కార్యము జరిగించబోతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దయజనమ అనేటువంటి సిద్ధం కలిగి ఉందాం. చెప్పండి మాటలు బట్టి మరోసారి ధైర్యపరచబడదాం. నిశ్చయంగా ప్రభు కార్యములు మన ఇళ్ళ జరిగించబడును గాక. ఆమెన్. ప్రార్థన చేస్తూ మనం ముందుకు సాగుదాం. స్తోత్రం, స్తుతి ప్రభువా, పరిశుద్ధుడానికి వందనం తెలియజేస్తున్నాం. అయ్యా కొద్దికాల సభలో మాత్రం ఇంత స్పష్టంగా మాట్లాడా ప్రభువా, నిశ్చయంగా నీ మాట తప్పిపోదు అని. అవును తండ్రి, నీ మాట ఎదుగు తప్పిపోలేదు ప్రభువా. నీ భక్తుల జీవితాలలో ప్రభు ఎంతో నిశ్చయంగా దాన్ని జరిగిస్తూ ముందు నడిపిస్తూ ఉన్నావు ప్రభు. నీకు వందనములు. ఇంకను ఏదైతే నీ వాగ్దానం ప్రభువా, ఏదైతే వాక్కున ప్రభు తను ఇంకా స్థిరపరచబడలేదు ప్రభు, ప్రతి వాక్కు త్వరలో ప్రతి వాక్కు స్థిరపరచబడును గాక అని ప్రార్థిస్తున్నాం తండ్రి. వరకున్న ప్రతి ఒక్క వాగ్దానం ప్రభువా ఆయా సమయంలో రీత్యా నెరవేర్చబడును గాక అని ప్రార్థన చేసిన ప్రభు. విశ్వాసంలో ప్రార్థన బలపరచని ప్రభు, ఆర్థికంగా బలపరచని ప్రభు, కుటుంబికంగా మానసికంగా అతన్ని ప్రతి కోణంలో బ్లెస్ చేయవలసిందిగా ప్రార్థన చేసిన, శత్రుల మిత్రులుగా మార్చండి, వ్యతిరేక అనుకూలపరచాల్సిన ప్రార్థన చేసిన ప్రభు. నీకు వందనములు తండ్రి. ఆర్థికంగా, ఆరోగ్యంగా, కుటుంబంగా, మానసికంగా బాధపడుతున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసి బ్లెస్ చేయని ప్రభు. హాస్పిటల్లో ఉండి నా తండ్రి మరి ట్రీట్మెంట్ తీసుకుని ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకుని అయితే బ్లడ్ తండ్రి తక్కువైపోయి నా తండ్రి మరి ట్రీట్మెంట్ తీసుకుంటూ తండ్రి వారిని విడిపించండి, బాగు చేయండి, స్వస్థపరచండి, అద్భుతమైన కార్యాలు వారి కుటుంబంలో ఎడతాన్ని, వారి ఎడతాన్ని ఏదైతే తన్ని సాతాను దుష్టశక్తులు నా తండ్రి ప్రభావితమై నా తండ్రి యొక్క రక్తమును పీల్చివేస్తున్నాయో నా తండ్రి అటు దుష్ట సాతాన శక్తులు లయం చేయని ప్రభా, విడుదల విమోచన దయచేయని ప్రభా, గొప్ప కార్యమే జరిగించండి. రేపటి తండ్రి నీకు స్తోత్రం ప్రభా. ఈరోజు తన ఏ ఇంటర్వ్యూ అయితే ఏంటంటే పార్టిసిపేట్ చేస్తున్న తండ్రి వారందరూ మీరు జ్ఞాపకం చేసుకుని ప్రవచించిన వాగ్దాన ప్రకారంగా 60K అనే ప్రాఫెసీ ప్రభా, 60,000 రూపాయలతో కూడిన ఒక జీతం ప్రభువా ఇవ్వబోతున్నాండి. ప్రవచనాలతో మాట్లాడవు ప్రభు. నీకు వందనములు తండ్రి. గడిచినటువంటి కాలంలో ఆ వాక్కు ఆ కుమారుడిలో జరిగించబడును గాకని ప్రార్థిస్తుంటున్నాం నా తండ్రి. అద్భుతమైన కార్యం జరిగించాను. గర్భఫల విషయంలో ప్రవచనం ఎత్తావు ప్రభువా, ఆ ప్రవచనం కూడా నా తను నెరవేర్చబట్టుకు సహాయం తెచ్చాను. అన్నీ కూడా ప్రభా అనుకూలంగా మారటకు సహాయం తెచ్చిన కుటుంబంలో శాంతిని, సమాధాన ప్రభా గొప్ప కార్యం మీరే జరిగించండి. అనేకులు ఏదో గొప్పగా నీవు నిలబెట్టి మహిమ మీరు మాత్రమే పొందాల్సిందిగా ఆరోపిస్తుంది. ఇంకొన శక్తి, నీ బలము వారు ఇంకొను పొందుకునే ప్రభా, ఇంకొను నీ కొరకు నా తన కృతజ్ఞతాపూర్వకంగా ప్రతి ఒక్కరు జీవించడానికి సహాయం దయచేసి మహిమ మీరు మాత్రమే పొందాల్సిందిగా ఆరోపిస్తుంది. ఇంకొరైతే ఏ ప్రయత్నం వాళ్ళు ముందుకు సాగుతున్నారు తని ప్రతి ప్రయత్నం వారికి మేలు కలిగినట్లుగా ఉద్యోగం కలిసి ఉద్యోగం దయచేయని ప్రభా, స్వతంత్రపూరిత దేశంలో నడిపించబట్టుకు సహాయం దయచేయని ప్రభా, ప్రతి కుటుంబం ఎత్తిపట్టండి. పిల్లల మంచి ఆయుష్ నింపండి, ఆరోగ్యం నింపండి, బలం నింపండి, శక్తి నింపండి ప్రభా. నీ చిత్త ప్రకారంగా అతన్ని ఒక మంచి భవిష్యత్తు నీవు పోతున్న ప్రతి విధమును బట్టి నీకు కృతజ్ఞతాస్తులు స్తోత్రం తెలియజేస్తూ ఈ మాట్లాడితే ప్రతి బిడ్డను కూడా అతను దీవిస్తూ ఆశీర్వదిస్తూ వారి జీవితాలకు కూడా అతన్ని ఈ కార్యం జరిగించాల్సిందిగా ప్రార్థన చేస్తూ యేసు క్రీస్తు వారి పేరిట అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. అందరిని దీవించి ఆశీర్వదించును గాక.